1-9 నుండి 15-9 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రుస్థానంలో సంచార స్థితి, మిథున రాశిలో కుజ భగవానుడు, కర్కాటక రాశిలో బుధ భగవానుడు, సింహరాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు, కన్యరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు భగవానుడు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. సోమవతి అమావాస్య కాల అమావాస్య రోజున మిథున రాశి వారు ఎలాంటి విధులు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా వృషిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, కం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ సోమవారం అమావాస్య, మంగళవారం అమావాస్య సందర్భంగా మిథున రాశి వారు రాశిలోనే కుజ భగవానుడు సంచారం చేయడము, మంగళవారం పూట శ్రావణమాస అమావాస్య అవ్వడము, ఈ సంవత్సరం యొక్క రాజు కూడా కుజుడే అవ్వడం వలన ఇంట్లో ఒక ఎర్రటి గుమ్మడికాయ చేత ఎర్రటి కూష్మాండ దీపాన్ని పెట్టుకోగలిగినట్లయితే, అంటే గుమ్మడికాయను సగభాగాన్ని కట్ చేసి కుంకుమ ఎర్రగా పూసి ఇంట్లో ఈశాన్యంలో కానీ పూజా మందిరంలో కానీ అష్టదళ పద్మాన్ని ముగ్గురు కుంకుమతో వేసి ఒక దోషడు ఉప్పును పోసి వాటిపైన ఒక దోషడు తెల్ల ఆవాలను పోసి ఈ యొక్క దీపాన్ని గుమ్మడికాయని పెట్టి అందులో సమృద్ధిగా నూనెను పోసి 8 వైపులా 8 ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగింపజేసి, అంటే చక్కెర పొంగలి కానీ పులగాని కానీ పెరుగన్నాన్ని కానీ నైవేద్యంగా ఏర్పాటు చేసి మీ మనసులో ఏదైతే ఉందో కోరుకొని ఒక 108 సార్లు ఓం కాలభైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి అయిన తదనంతరము వీటిని చాకలి వాళ్ళకు దానం చేసినట్లయితే మనకు ఉండబడినటువంటి జాతకంలో ఉండబడినటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలన్నీ కూడా గాలిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవితానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే వీరికి తృతీయంలో రవి బుధ సంచార స్థితి కావడం వలన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. అర్ధాశ్రమ శుక్రుడు, అర్ధాశ్రమ కేతు కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు. భాగ్యస్థానంలో శని భగవానుడు వక్రగమనంలో ఉండడం వలన నూతన వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. రాజ్యస్థానంలో రాహు సంచార ఉండడం వలన అద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి గణనీయంగా పెరిగి ఆదాయం సమృద్ధిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భక్తి మార్గము, ఆధ్యాత్మిక మార్గంగా ఉండడం వలన అనవసరమైన ఖర్చులను నివారించగలిగితే మిథున రాశి వారంతా అదృష్టవంతులు లేరు అని చెప్పి గమనించగలగాలి. స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, హోటల్ రంగాలు, అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారందరూ, స్వర్ణకారిత వ్యాపారులకు అందరికీ కూడా చాలా మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. 2/9/2024 మనకు సోమవారం అమావాస్య, శ్రావణమాస అమావాస్య, అందులో మఖా నక్షత్రంతో కూడుకున్న అమావాస్య రావడం వలన సోమవతి అమావాస్య అంటారు. ఆ అమావాస్య సోమవారం అంతా సంపూర్ణంగా ఉంటూ 3వ తారీఖు ఉదయం 9 గంటల వరకు కూడా ఉంది కనుకనే మనకు మంగళవారం కూడా అమావాస్యగా పరిగణించగలగాలి. కనుక శ్రావణమాస అమావాస్య సందర్భంగా కాళ అమావాస్యగా మనము గమనించగలగాలి. వీలైనంత వరకు ఇంటిలో శుద్ధి పెట్టుకోవడం, మన జన్మ నక్షత్రం, మన జన్మతిథి, జన్మరోజు ఆ రోజు వచ్చినట్లయితే వీలైనంత వరకు నీటిలో ప్రయాణం చేయకపోవడం, వాయు ప్రయాణాలు చేయకపోవడం, విశేషమైన గొడవలకు దూరంగా ఉండడం, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే మనకు దుష్టగ్రహాల యొక్క దోషం తగ్గుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 11వ తారీఖు భాద్రపద మాస శుద్ధ అష్టమి బుధవారము, జ్యేష్ఠ నక్షత్ర సందర్భము. ఇది చాలా ఒక 18 సంవత్సరాలకు ఒకసారిగా వచ్చేటువంటి బుధవారము, జ్యేష్ఠ నక్షత్రము,
అందులో అష్టమి తిథి రావడము అంటే వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారము, బుధుడి యొక్క నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము, అందులో అష్టమి తిథి రావడం అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. కనుక మనం అందరము కూడా తంత్ర వరసిద్ధి మహాగణపతి స్వామి యొక్క పూజ చేసుకున్నట్లయితే వీలైతే ఈ మంత్రాన్ని స్మరణ చేసి ఏదైతే మనం కోరుకుంటామో దాన్ని విజయం సాధించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి. మంత్రాన్ని చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వ కార్యం అంటే మనం ఏదైతే కార్యం అనుకుంటున్నామో ఆ కార్యం పేరు అనుకొని వశమానయ స్వాహ అనేటువంటి మంత్రాన్ని ఒక 27 సార్లు తగ్గకుండా రోజుకు ఒక 108 సార్లు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయగలిగినట్లయితే మనకు కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ ఆ పని మనకు అనుకూలించేటువంటి విధంగా తాంత్రిక వర కాల విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మనపైన ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.